హాయ్ హలో నమస్తే నేను మాధవ్ రెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక ఇంటర్ అయిపోయిందంటే అందరి దృష్టి ఇంజనీరింగ్, మెడిసిన్. ఈ మధ్య మనం చూస్తున్నాము మెడిసిన్ వైపు ఇంటర్ విద్యార్థుల చూపు అనేటువంటిది ఏ స్థాయిలో పెరిగిందన్నటువంటి. ప్రతి తల్లిదండ్రి ఆశ తమ పిల్లలు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, డాక్టర్ కావాలన్నటువంటిది. అయితే మన భారతదేశం చూసుకున్నట్టయితే అందులో ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్టయితే ఎంత కాంపిటీషన్ ఉంటుందో అందరు తెలిసిందే. సో సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ. ఇక నీట్ ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దట్టు తెలుగు రాష్ట్రాల్లో లేదనుకుంటే భారతదేశంలో మెడిసిన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓ సౌలభ్యం ఉండి ఫారెన్లో ఇదే ఎంబీబీఎస్ అక్కడ తక్కువ ఖర్చుతోటి అన్ని ఫెసిలిటీస్ తోటి మంచి ల్యాబ్ తోటి నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్ల పర్యవేక్షణలతోటి ట్రైనింగ్ జరిగితే అందరికీ హ్యాపీ కదా. సో నీట్లో సీట్ రాకపోయినా సరే నీట్ క్వాలిఫై అయితే చాలు ఇక్కడ ఎంబీబీఎస్ చేయమని చాలా దేశాలు మన భారతీయుల్ని, భారత మెడికల్ స్టూడెంట్స్ని ఆహ్వానం పలుకుతున్నాయి. మరి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి అక్కడ సీటు పొందాలంటే ఎట్లా, ఫీజు ఎట్లుంటుంది, ఫుడ్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంపీఆర్ కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, గ్లోబల్ కన్సల్టెన్సీ, ఎంపీఆర్ గ్లోబల్ కన్సల్టెన్సీ చైర్మన్ ఇక ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అండి. సో పెద్ద ఇంట్రో ఇచ్చిన, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ ప్రతి తల్లిదండ్రి లేదనుకుంటే ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ డ్రీమ్ అన్న ఈ మధ్య చాలా ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ కావాలనేటువంటిది. సో బ్రీఫ్ ఫస్ట్ మనం ఏంటంటే సబ్జెక్ట్లోకి వెళ్ళే కంటే ముందు అసలు ఈ ఎంబీబీఎస్ అనేటువంటిది, ఈ డాక్టర్ అనేటువంటిది ఎట్లుంటుంది కెరీర్ అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంబీబీఎస్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్ తర్వాత ఎంతమంది డాక్టర్లు రిక్వైర్మెంట్ ఉందనేది ఇండియా మొత్తం అందరికి తెలిసిందే. సో డాక్టర్ల కొరత అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన ఎంతోమంది ఎంబీబీఎస్ అవ్వాలనే కోరిక అండ్ ఎన్నో హాస్పిటల్స్కి కూడా డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంబీబీఎస్ అనేది చాలా ముఖ్యమైన దిశగా, ఎందుకంటే ఇది ఈరోజు చూస్తున్నట్టయితే ఈ మధ్య మళ్ళీ ఉగాండాలో ఎబోలా వైరస్ లాంటివి అండ్ ప్రతి దేశంలో ఒక వైరస్ అనేది ఎక్కువ, ఆఫ్రికాలో ఎస్పెషల్లీ ఇలాంటి కొత్త కొత్త వైరస్లు రావడం అండ్ పాత వైరస్లే మళ్ళీ మనము అవన్నీ వచ్చి జనాలు మళ్ళీ సిక్ అయ్యి ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో డాక్టర్స్ అనే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో దానివల్ల మేమేం చేసినామంటే, నేను ఇప్పుడే కాదు ఒక 15 ఏళ్ళ నుండి కూడా మనం ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ కొన్ని దేశాలకి, విదేశాలకి, పర్టికులర్లీ మన ఇంటర్ అయిపోయిన తర్వాత బైపీసీ స్టూడెంట్స్ని ఎంబీబీఎస్కి అబ్రాడ్ పంపిస్తున్నాం విదేశాలకు. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎవరైతే ఇండియాలో ఎక్కువ ఖర్చు పెట్టలేకుండా డబ్బులు లేని ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఎంబీబీఎస్ అనేది చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆశ కూడా నెరవేరుద్ది. సో అందువలన మనము ఈ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ అనేది మనం స్థాపించడం జరిగింది. సో అన్న మెయిన్గా సరే ఇక్కడ నీట్ రాని వాళ్ళే బయటికి వెళ్ళాలా, ఇక్కడ అసలు దాని క్వాలిఫికేషన్స్ ఏంది, ఫారెన్ పోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నటువంటిది. రెండోది ఇంటర్ స్టూడెంట్స్ అంటే చాలా చిన్న ఏజ్, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నటువంటిది. మరి తల్లిదండ్రి తమ పిల్లల్ని అక్కడికి పంపించి అసలు ప్రపంచం అప్పటి వరకు తల్లిదండ్రిని వదిలిచి ఉండరు పిల్లలు. అట్లాంటి పిల్లల్ని ఒక్కసారి అక్కడ పంపాలంటేటువంటి అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఏంది, ఆ ప్రాసెస్ ఏంది, ఎంత రిస్కీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే మన ఎడ్యుకేషన్ ఈ సంస్థ ఉందో ఇది విదేశాల్లోకి పిల్లల్ని డే 1 ఎప్పుడైతే మన ఆఫీస్లో అడుగుపెట్టినప్పటి నుండి వాళ్ళు తిరిగి మళ్ళీ పట్టా తీసుకొని ఇండియాకు వచ్చే వరకు ప్రతి అడుగు మనము ప్రతి స్టెప్ ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు, ఏదున్న సంతోషం అన్నీ కూడా మనం షేర్ చేసుకోవడానికి మన టీం, మన అసోసియేషన్ మొత్తం అంటే మన మెంబర్స్ అక్కడ యూనివర్సిటీలో కానీ ఇండియాలో కానీ మనందరం దగ్గరుండి దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు సేఫ్టీ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్గా ఏదైతే పిల్లలు మైనర్ మేజర్ అవ్వగానే వాళ్ళు ఇమ్మీడియట్గా అబ్రాడ్ వెళ్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ కానీ ఇవన్నీ కూడా ఏమైందంటే, మేము 15 ఏళ్ళ నుండి మాకున్న ఎక్స్పీరియన్స్తోని మేము వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి, ఎలా పిల్లల్ని జాగ్రత్తగా పంపించాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, అక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఫుడ్ ప్లస్ హాస్టల్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము ముందు నుండే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పిల్లలకు అనేది ప్రాపర్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో చాలామంది ఏంటంటే, ఇప్పుడు నీట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, క్వాలిఫై లాంగ్ టర్మ్స్ మల్టిపుల్ టైం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
సో వీళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఈ లాంగ్ టర్మ్స్కి వెళ్ళి మీ వయసు పెరగడమే తప్ప అక్కడ మీకు సీట్ రాలేదు అన్నప్పుడు 3-4 నేను రీసెంట్గా కొన్ని కాలేజెస్లో డెమోస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలామంది విద్య లాంగ్ టర్మ్స్ చేస్తున్నారు. ఈ లాంగ్ టర్మ్స్ వల్ల వాళ్ళకి ఒక 3-4 ఇయర్స్ లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థికి ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళందరికీ అవగాహన లేక, అంటే వయసు మీద పడిన తర్వాత తిరిగి రాదు. సో ఎంత ఎర్లీగా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే సో బిఫోర్ గోయింగ్ టు ఇన్ డెప్త్ సబ్జెక్ట్, చిన్న క్వశ్చన్, మీరు అన్నారు కాబట్టి ఏజ్ మీద పడుతుంది 4 ఏళ్ళు అన్నటువంటిది. జస్ట్ బ్రీఫ్, అంటే నా అవేర్నెస్ కోసం కానీ పేరెంట్స్ అవేర్నెస్ కానీ మెడిసిన్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరి కోసం, ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఇమీడియట్గా మనం జాబ్లోకి వెళ్ళొచ్చా, లేదనుకుంటే మళ్ళీ ఇంకేమైనా ఎండీ లాంటివి చదవాలన్నా, ఈ మొత్తం ప్రాసెస్లో ఎన్నేళ్ళు కంప్లీట్ అయిపోతుంది? వాళ్ళ నిజంగా మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ తోటే 3-4 ఇయర్స్ చేసినాం అనుకో, ఆ ఎండీ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? ఇప్పుడు 3-4 ఇయర్స్ అంటే వాడు పీజీ చేసుకుని స్టూడెంట్ వచ్చే వరకు 30 ఏళ్ళు అవుద్దండి. ఆయన పెళ్ళి అయ్యేది ఎప్పుడు, పిల్లలు పుట్టేది ఎంబీబీఎస్ సో అంటే నేనేం చెప్తున్నా అంటే, ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అనేది ఇమ్మీడియట్గా ఆఫ్టర్ యువర్ +12 ఒక లాంగ్ టర్మ్ చేస్తే ఓకే ఫైన్, అక్కడే నీ క్యాపబిలిటీ నీకు అర్థం అవుతుంది. స్టిల్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్, వై యూ నీడ్ టు వేస్ట్ టైం. బి కేటగిరీలో వచ్చినా అదే డబ్బులతో నువ్వు అంతకన్నా తక్కువ ఖర్చుతో నువ్వు అబర్లో చదువుకొని వస్తావు. నువ్వు స్టూడెంట్ ఇఫ్ యువర్ నాలెడ్జ్ ఉంది అంటే నీకు ఇక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా నువ్వు పాస్ అయిపోతావు. సో ఎంబీబీఎస్ 5.5 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ పీజీ 3 ఇయర్స్ ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ చేసుకుంటే 3 ఇయర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు ఒక 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ బిట్వీన్ ఏంటంటే ఎంబీబీఎస్ అన్నప్పటికీ కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది, పీజీకి వెళ్ళినప్పుడు కొంచెం శాలరీస్ నీకు అబౌవ్ 3 lakhs 4 lakhs శాలరీస్ ప్లస్ నీ క్లినిక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హై రేంజ్ శాలరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం లైఫ్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా. సో పిల్లలు టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో, ఒకవేళ ఇక్కడ రాకపోతే టైం వేస్ట్ చేయకుండా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకొని వచ్చి ఇక్కడ పీజీ చేసుకొని ఫర్దర్గా, లేదు ఇక్కడ పీజీ చేయడం కూడా మాకు డబ్బులు ఖర్చు అయితే బి కేటగిరీ మేము పెట్టుకోలేము, ఒక్కొక్కటి 3 కోట్లు 4 కోట్లు ఉంది ఇప్పుడు టాప్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ, డెమటాలజీ ఇవన్నీ కూడా అబౌవ్ 3 crores అబౌవ్ ఉన్నాయి. అంత పెట్టలేము అనుకున్నప్పుడు మేము అక్కడే అసిస్టెన్స్ ఇస్తున్నాం. ప్లాబ్ యూకేకి వెళ్ళడానికి ఎలా ప్లాబ్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ జర్మనీకి వెళ్ళడానికి ఎలాంటి లాంగ్వేజ్ కోర్సెస్ తీసుకోవాలి పీజీ కోసం. సో ఇవన్నీ కూడా మనం అసిస్టెన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు ఇంకా టెన్షన్ పడడం, హ్యాపీగా మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకొని, అంటే ఇక్కడ వస్తే హ్యాపీ ఫస్ట్ ప్రయారిటీ ఇండియానే పెట్టుకోండి. కానీ రాని వాళ్ళు మీరు లెఫ్ట్ రైట్ కొంచెం, ఎందుకంటే మీరు చూస్తున్నట్టు లాస్ట్ 3 years నుండి 4 years నుండి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో చాలా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇయర్ పేపర్ లీక్ అయింది, లాస్ట్ ఇయర్ లేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది. మీరే ఒకవేళ టాపర్ అయ్యి ఉంటే, మీకే సీట్ వచ్చేది ఉంటే, మీరు మళ్ళీ రీ ఎగ్జామ్ రాస్తే మీకు ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్, అంత సీరియస్నెస్ లేనప్పుడు వై యూ నీడ్ టు స్టడీ హియర్. ఇమ్మీడియట్గా క్వాలిఫై అయిపోతే అబ్రాడ్ సీట్ అంటే రీసెంట్గా నిన్ననో మొన్ననో కూడా అనుకుంటావు స్టూడెంట్ నీట్ అప్పుడు రాసింది, మంచి ర్యాంక్ వచ్చింది, మళ్ళీ రాయాలని ప్రెజర్ అయ్యి సూసైడ్ కూడా చేసుకున్నాడు. సో ఎంతో మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, అవి ముందుకు రావట్లేదు. అండ్ ఇప్పుడు రాజస్థాన్ లీక్ అయింది, 2 నెలల కింద బీహార్లో లీక్ అయింది, అంతకుముందు 2 నెలలకి హైదరాబాద్లోనే లీక్ అయింది. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో పాపం బాధాకర విషయం ఇది. సో అందువలన మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంబీబీఎస్ చేయడానికి ఒకవేళ క్వాలిఫై అయితే సీట్ రాకపోతే 20 లక్షలు అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంబీబీఎస్ చేసి ఏ కేటగిరీలో తెచ్చుకున్నా యూఆర్ స్పెండింగ్ ద సేమ్ 20, అంటే 10 lakhs అయితే ఖర్చు పెడుతున్నాం. హాస్టల్ ఫీజులను, ఫుడ్ అనో, నీ ఏదో పర్సనల్ థింగ్. సో అదే ఇంకో 10 లక్షలు కలుపుకుంటే అక్కడ నీకు ఎంబీబీఎస్ అయిపోద్ది. ఎంబీబీఎస్ అయిపోగానే ఫ్రీ పీజీకి, ఇక్కడ ఫ్రీ పీజీ ఇక్కడ ఉన్నాయే 1,00,000 సీట్లు. 1,00,000 సీట్లు రాసే వాళ్ళు 26 లక్షల మంది. ఈ 25 లక్షల మంది ఏం చేస్తున్నారు? సరే ఎంత ఏజీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ తీసుకున్నా ఇంకా నాకు తెలిసి అబౌవ్ 20 lakhs అయితే ఉంటారు. ఈ 20 lakh మెంబర్స్ కూడా వీళ్ళు లాంగ్ టర్మ్ చేసి ఇవన్నీ అంత టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు ఎంబీబీఎస్ ఉండే ఎఫోర్డబుల్ ఉన్నా, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. ఏ బ్యాంక్ అయినా మీకు ఒక ఇల్లు ఉంటే చాలు, వాళ్ళు కొలెటరల్ తీసుకొని లోన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ వైజ్ మనం ఏ కంట్రీస్లో చేస్తున్నాం, ఏ కంట్రీస్లో మన ఇండియన్ మెడిసిన్తో ఈక్వల్గా కాంపిటేటివ్గా ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి? ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే మీరు అంటే ఎక్కువ ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళేది ఎక్కువ కిర్గిస్తాన్కి వెళ్తున్నారు, రష్యాకి వెళ్తున్నారు, జార్జియాకి వెళ్తున్నారు, కజకస్తాన్ వెళ్తున్నారు, సెర్బియా వెళ్తున్నారు, బోస్నియా వెళ్తున్నారు. కాకపోతే చైనా, ఫిలిప్పైన్స్ బ్యాన్ అయింది. ఎందుకంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళ ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఎంబీబీఎస్ ఓన్లీ 4 years ఉంటుంది. అండ్ ఎంబీబీఎస్ ఇండియన్ గజెట్ 2021లో రిలీజ్ చేసిందంటే 54 months అబోవ్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్ని మీరు చూస్ చేసుకోవాలి అన్నారు. కాబట్టి అక్కడ ఆ
అన్ని ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆ కంట్రీస్ బ్యాన్ అవ్వడం జరిగింది. సో చైనా, ఫిలిప్పైన్స్ బ్యాన్ అయిపోయింది. సెంట్రల్ అమెరికా కూడా బ్యాన్ అయింది, కానీ చాలా కాలేజీలు మార్చుకున్నారు ప్రోగ్రామ్. స్టిల్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ క్లినికల్ సిస్టమ్స్ అని లేవు అక్కడ. సో అందరూ వెళ్ళడం మానేశారు. ఇంకా వెళ్తుంది ఎవరైనా అంటే ఇప్పుడు ఈ టాప్ కంట్రీస్ అయితే వచ్చేసి కిర్గిస్తాన్, జార్జియా, రష్యాలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఆల్రెడీ కొన్ని వందల మంది అక్కడ చదువుకొని పాస్ అయ్యి వచ్చినారు. ఎంతోమంది డాక్టర్స్ అయినారు, ఎంతోమంది పొలిటీషియన్స్ అయినారు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ అయినారు. సో చాలామందికి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరు వెళ్తే మీకు కూడా ఒక బ్రాడ్ మైండ్, అంటే ఏంటి లైఫ్ అనేది తెలుస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో ఎంబీబీఎస్ చేయడానికి కిర్గిస్తాన్, జార్జియా, రష్యా వెళ్ళే విద్యార్థులకి మనం 20 lakhs లోపల ఫీజు ఉన్న కాలేజెస్ ఇస్తున్నాము. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ అమ్మాయిలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ, సేఫ్టీ వైజ్గా చాలా టాపే ఉంటారు. కానీ స్టిల్ మనం ఇన్ క్యాంపస్ సేఫ్టీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి. సెక్యూరిటీ కార్డ్ సిస్టమ్ ఉంటుంది, RFID కార్డ్స్, ఇప్పుడు బయోమెట్రిక్ కార్డ్స్. వాళ్ళు ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ అన్న ఎంటర్ కావాలన్నా కార్డ్స్ ఉండాలి. నైట్ 10 తర్వాత హాస్టల్ బయటికి వెళ్ళనిచ్చేది లేదు. అండ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే, మన స్పెషల్ మన టిఫిన్స్ ఏముంటాయి అవే టిఫిన్స్, అదే బ్రేక్ఫాస్ట్, అదే డిన్నర్, అదే లంచ్, అన్నీ అవే అవైలబుల్గా మనం ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఫుడ్ వైజ్గా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇయర్ కొంచెం మ్యాండేటరీగా మనం క్యాంటీన్లోనే తినాలి, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజన్స్ లాంటివి ఏం కాకుండా ప్రికాషన్స్ కూడా తీసుకొని సేఫ్టీ వైజ్గా వీళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి సెకండ్ ఇయర్ నుండి వాళ్ళు ఇష్టం, ఇంకా వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారు, ఫ్లాట్స్లో ఉంటారు, హాస్టల్ ఉంటారు. కానీ స్టిల్ మేము మానిటరింగ్ చేస్తాం వాడి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి, ఎలా చదువుతున్నాడు, వీడు మళ్ళీ చదివిన తర్వాత ఎటువంటి, అంటే ఏ బిహేవియర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము మానిటర్ చేసి లేని వాళ్ళని మళ్ళీ యూనివర్సిటీ డీన్ ఆఫీస్కి పిలిచి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేసి తర్వాత వీళ్ళకి ఏమైనా మంచి ఎడ్యుకేషన్ కోచింగ్స్ లాంటివి కూడా మనం ఇండియా నుండి. అన్న ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని కంట్రీస్లో మెడిసిన్కి కానీ లేదంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి కానీ ఇది ది బెస్ట్ యాప్ట్ అనేటువంటి కంట్రీ ఏదనుకోవచ్చు అన్న? బెస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్కువ టైమ్స్, అంటే కొన్ని ఇయర్స్ నుండి స్టూడెంట్స్ వెళ్తున్న కంట్రీసే మనం చూసుకుంటే, అంటే ఎందుకు చూస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్యాకల్టీ కానీ టీచింగ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాంటి వైజ్గా మనం చూస్ చేసుకుని నీట్ రిజల్ట్, MCA రిజల్ట్ కానీ అవన్నీ చూసుకుంటే కిర్గిస్తాన్, జార్జియా, రష్యా ఈ మూడు టాప్లో ఉంటాయి. ఎందుకంటే ఈ కిర్గిస్తాన్లో ఇప్పుడు కాదండి కొన్ని ఇయర్స్ నుండి వెళ్తున్నారు స్టూడెంట్స్, అక్కడ ఫ్యాకల్టీస్ కానీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో కిర్గిస్తాన్ ఫస్ట్ ప్లేస్ తీసుకోవచ్చు, రష్యా ఫస్ట్ ప్లేస్ తీసుకోవచ్చు, జార్జియా ఫస్ట్ ప్లేస్ తీసుకోవచ్చు. సో రష్యా ఇప్పుడు మనకు రెగ్యులర్ వార్స్ జరుగుతున్నాయి, డిస్టర్బ్ అవుతుంది, ఇండియన్ స్టూడెంట్స్ని పంపిస్తున్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా వచ్చినాయి కదా. మరి అట్లాంటప్పుడు పేరెంట్స్కి భయం కూడా ఉంటుంది, స్టూడెంట్స్కి కూడా భయం ఉంటుంది. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఫుల్గా సపోర్ట్ చేస్తాయి అనుకోవచ్చు? అంటే రష్యా అనేది ఇట్స్ ఏ పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు అమెరికా కూడా కొన్ని దేశాల మీద దాడి చేస్తుంది, అలాగే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది తప్ప యుక్రెయిన్ రష్యా మీద దాడి చేయట్లేదు. సో కంట్రీ వైజ్గా ఇట్స్ ఎ వెరీ సేఫ్ కంట్రీ. మన స్టూడెంట్స్ అందరూ అక్కడ చదువుతున్నారు. ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్ బార్డర్స్లో ఉన్న యూనివర్సిటీస్లో కూడా విద్యార్థులు చదువుతున్నారు. అంటే సేఫ్టీ వైజ్గా రష్యాలో ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా అస్సలు ప్రాబ్లం లేదు. కాకపోతే స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉండి వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి కొంచెం ప్యానిక్ అవుతారు, ఆ వార్ జోన్ అవన్నీ ఉన్నాయి. కానీ రష్యా ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ. ఓకే, ఇక ప్రాసెస్కి వెళ్దామన్న. ఇప్పుడు జనరల్ ఏంటంటే మనం మన దగ్గర మెడిసిన్ ఇవ్వాలంటే కంపల్సరీ నీట్ క్వాలిఫై అవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి, కాలేజీలో వస్తుంది అన్నటువంటిది. ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ప్రాసెస్ ఏంది, డాక్యుమెంట్స్ ఏంది, ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అంటే కాలేజ్ సంబంధించింది లేకపోతే ఆ బోర్డుకి సంబంధించి ఆ కంట్రీకి సంబంధించిన ఏమన్నా క్వాలిఫై టెస్ట్ ఏమన్నా కావాలా, ఏంది అసలు ఆ ప్రాసెస్? అంటే ఫస్ట్ MBBS ప్రాసెస్కి వెళ్ళడానికి నీట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాళ్ళ ఇంటర్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతాదంతా కూడా యూనివర్సిటీ ఇన్విటేషన్ కానివ్వండి, అడ్మిషన్ లెటర్ కానివ్వండి, లోన్కి వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి ఇస్తాం. సెకండ్, వాళ్ళు వీసాకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైంలో ఇంటర్వ్యూ, అంటే ఇప్పుడు జార్జియా తీసుకుంటే 2 months ప్రాసెస్ అవుద్ది వీసాకి, రష్యా తీసుకుంటే 1 month ప్రాసెస్, కిర్గిస్తాన్ 1 weekలో ప్రాసెస్ అయిపోతుంది. సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైమింగ్స్లో వీసా అనేది రావడం జరుగుతుంది. సో పిల్లలు ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే October 30th ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది రష్యా. సో 30th తర్వాత అడ్మిషన్ చేసుకోవడానికి లేదు. సో ఈ ప్రాసెస్ ఎర్లీగా చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్కి మెయిన్ 3 certificates, 10th, ఇంటర్, పాస్పోర్ట్, ఈ 3 ఉంటే సరిపోతుంది మనం ప్రాసెస్ చేయడానికి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫీజు ఎట్లన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టాలా, లేదంటే మనం ఫస్ట్ కడితేనే, కొన్ని కంట్రీస్లో ఫస్ట్ పే చేస్తేనే మనకు ఇన్విటేషన్ లెటర్ ఇస్తారు, లేదంటే వీసా ఇస్తారు అనేటువంటిది మనం చెప్తున్నటువంటి, మీ కన్సల్టెన్సీ చేస్తున్నటువంటి కంపెనీ ఏ కంట్రీస్లో
ఆ కాలేజెస్లో మరి ఫీజు ప్రాసెస్ ఎట్లుంటుంది? ఫస్ట్ ఇయర్ కట్టాలన్నా ఎట్లుంటుంది ఆ ప్రాసెస్? ఇప్పుడు 99% ఏమైపోయిందంటే ఫీజెస్ అనేవి మనము ముందే కట్టాలి. అడ్మిషన్ లెటర్ అంటే 4 years లేదు, ఫస్ట్ సెమిస్టర్ ఒకటే. 6 నెలలకు ఒక సెమిస్టర్ కదా, సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయి. ఈ 6 నెలలకు ఒక సెమిస్టర్, సంవత్సరం 2 సెమిస్టర్లు ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒకటి ఏదైతే ₹1,00,000 ఉండనివ్వండి, 2,00,000 నుండి 3,00,000 ఉండనివ్వండి, ఆ ఫీజు స్టూడెంట్ అకౌంట్ ఆర్ ఫాదర్ అకౌంట్ నుండి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం ఫారెక్స్ త్రూ మనం ఏం చేస్తామంటే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఐదర్ ఫారెక్స్ ఆర్ బ్యాంక్స్ త్రూ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంత లీగలైజ్డ్ ఏముండదు, అంత లీగల్. ఓన్లీ మన ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే మనం తీసుకుంటామో స్మాల్ అమౌంట్, అది మనకి వారు స్టూడెంట్స్ క్యాష్లో కానీ లేకపోతే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. కానీ రెస్ట్ అంతా ఆన్లైన్ అఫీషియల్గా లీగల్గా చేయాలి. సో ఇప్పుడు బ్యాంక్ లోన్కి పోవాలంటే ఎట్లా వెళ్ళాలి? ఫస్ట్ మనకి ఇన్విటేషన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళాలి, లేదంటే మనం కాలేజ్ వాళ్ళు మన రెఫరెన్స్ లెటర్ ఇస్తారు, ఆ స్టూడెంట్స్ మేము టేకప్ చేసినాము మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అన్నటువంటి? అంటే ఫస్ట్ స్టూడెంట్ మన దగ్గర ఎన్రోల్ అవ్వాలి వెరీ ఫాస్ట్. బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ ఫస్ట్ వాళ్ళు వచ్చి ఎన్రోల్ అయ్యి అడ్మిషన్ తీసుకొని ఇమీడియట్గా మాకు బ్యాంక్ లోన్ వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తే మనకు కొంచెం టోకెన్ అమౌంట్ పే చేస్తారు. ఇమీడియట్గా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ వాళ్ళకి బ్యాంక్ లోన్ కావాల్సినవన్నీ కూడా మనం ఇస్తాము. ఇలా అప్లై చేసుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే లోపల కొంతమందికి బ్యాంక్ లోన్స్ వస్తాయి, కొంతమందికి ఇమీడియట్గా 1-2 monthsలో కూడా బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో ఎంత ఫాస్ట్గా అడ్మిషన్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మీరు బ్యాంక్ లోన్స్ వస్తాయి. అంటే అడ్మిషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎన్ని రోజులకి అక్కడికి వెళ్తారు, లేదనుకుంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మన కన్సల్టెన్సీ నుంచి మన సపోర్ట్ ఉంటుందా? మనము స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నాక రష్యాకి తీసుకుంటే మేబీ ఆఫ్టర్ 30 days మనం పంపించేస్తాం. జార్జియా తీసుకుంటే 60 days పడుతుంది. అది ఏ కన్సల్టెన్సీకి అయినా జెన్యున్గా మినిమం 60 days పడుతుంది. అండ్ కిర్గిస్తాన్ తీసుకుంటే మీకు హార్డ్లీ 1 week to 2 weeks పడుతుంది. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే ఉంటారో మన దగ్గర ఒకరిద్దరు వెళ్ళరు, మినిమం గ్రూప్ బ్యాచ్ 30, 40, 50 అట్లా బ్యాచెస్ లాగా వెళ్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బ్యాచెస్తో పాటు ఆ పర్టికులర్ కంట్రీ ఆ పర్టికులర్ టైం వీసా రాగానే మనం వాళ్ళని ఫ్లైట్స్ అందరికీ కోఆర్డినేట్ చేసి ఒకటే ఫ్లైట్, ఒకటే దగ్గర వీళ్ళకి హాస్టల్ అండ్ వీళ్ళకి సపరేట్ బస్ అక్కడ ఎయిర్పోర్ట్ నుండి యూనివర్సిటీకి, అండ్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కాబట్టి ఇక్కడ ఫ్లైట్ ఎక్కించి ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పినప్పటి నుండి యూనివర్సిటీ ఎంటర్ అయ్యి వాళ్ళ డిగ్రీ తీసుకొచ్చుకునే వరకు మనం ఎవ్రీథింగ్ విల్ బి రెస్పాన్సిబుల్. అంటే మొత్తం మనం సెక్యూరిటీ ఇచ్చేస్తాం మొత్తం బాడీ గార్డ్ టైప్లో. రెండోదైనా ఇప్పుడు మన స్టూడెంట్స్ పోతారు, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినట్టే 18-19 ఏళ్ళ పిల్లలు వాళ్ళు. సో హోమ్ సిక్ అనేటువంటిది ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లేదనుకుంటే ఇంకెక్కడో స్టేట్ కాదు, మొత్తం కంట్రీ పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ పడలేదనో పేరెంట్స్ మీద బెంగతోటో లేదా అట్లాంటి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఏమన్నా హోమ్ సిక్ ఇట్లాంటిది ఉంటుందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం అదే చెప్పినాం, ఇందాక ఏం చెప్పినామంటే స్టూడెంట్ ఈవెన్ మీరు 17, 18, 19, 16, 15 ఏళ్ళు అంటే ఎర్లీగా కొంతమంది అప్పుడు జాయిన్ అయ్యి ఇంటర్ ఎర్లీగా ఫినిష్ చేసుకున్న వాళ్ళు కూడా, మైనర్స్ ఉన్న వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళడం జరిగింది స్టూడెంట్. వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు హోమ్ సిక్ ఉంటే మన టీమ్ గార్డియన్స్ ఉంటారు, వార్డెన్స్ లాగా ఉంటారు అండ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి దే విల్ టేక్ కేర్. అండ్ ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు అంటే స్కైప్ అవే ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్స్, జూమ్ అంతా ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది కాబట్టి ఉంటారు. కాకపోతే చిన్న మైన్యూట్ చేంజెస్ ఏంటంటే కొంచెం ఫుడ్ వైజ్గా ఏమన్నా వాళ్ళకి మార్పు అనిపిస్తే మనం ఆల్రెడీ చెప్పినాం ఫస్ట్ ఇయర్ మనం సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం. ఎటువంటి అక్కడ కూడా ఫుడ్ చెక్ కంపల్సరీ జరుగుతుంది. ఎక్కడ క్యాంటీన్, రెస్టారెంట్ లాంటివి ఎటువంటి హోటల్స్ ఉన్నా కూడా అక్కడ గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా దే విల్ చెక్ ఎవ్రీథింగ్. సో ఆ క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది కాబట్టి ఫుడ్ వైజ్గా ఏం ప్రాబ్లం ఉండదు. కొద్దిగా కొంచెం టేస్ట్ వైజ్గా మనం స్పైసీ. నాకు క్వశ్చన్ అదే, ఎందుకంటే ఫస్ట్ చదువు కంటే ముందు కూడా మన పిల్లలకి కొంచెం ఉప్పు కారం ఎక్కువ తలగాల. సో మరి ఆ ఫుడ్ ఎట్లుంటుంది అక్కడ? ఇక్కడ వాళ్ళకి స్పైసీ ఇష్టం, నార్త్ ఇండియన్ స్పైసీ తక్కువ ఇష్టం, సౌత్లో కూడా కొన్ని డివిజన్స్ తినరు. సో అలాంటి వాళ్ళకి కొన్ని చేంజెస్ ఉన్నప్పుడు అప్పుడు మనం పికిల్స్ ఆచార్ తెచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటారు. అట్లా అంటే వాళ్ళ అక్కడ హాస్టల్లో పెట్టే ఫుడ్ మన పిల్లలకి యాప్ట్ అయ్యేటట్టు సూట్ అయ్యేటట్టు ఉంటుందా? రైస్ ఉంటుంది, రైస్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, వడ అట్లాంటివి ఉంటాయి ఎవ్రీడే. ఒక శాండ్విచ్, ఒక పాస్తా అట్లా ఉంటాయి. అండ్ లంచ్ వైజ్కి వస్తే ఎవ్రీడే రైస్ అండ్ రోటీస్ ఉంటాయి. డిన్నర్లో కూడా రోటీస్ కంపల్సరీ ఉంటాయి. రోటీ మిషన్స్ ఉంటాయి అక్కడ మనకి, సో రోటీస్ చేయడానికి ఉంటాయి. అండ్ మనకి దాల్, ఇంకా వెజిటేబుల్ కర్రీస్, నాన్ వెజ్ వీక్లీ రైస్, నాన్ వెజ్ వీక్లీ ఫిష్, ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనం ఏం చేస్తామంటే మీడియం
టేస్ట్ ఎక్కువ స్పైసీ కాదు, లో స్పైసీ కాదు, మీడియంగా అందరికి మిక్స్ అయ్యేట ఇంకా వాళ్ళ యాడ్ ఆన్స్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకొని తినొచ్చు. కొద్దిగా అలవాటు అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇదంతా కాలేజ్ క్యాంపస్ లోనే క్యాంపస్ లోని హాస్టల్ లేదంటే హోటల్ లాగా ఏమైనా క్యాంపస్ లోనే హాస్టల్ ఉంటుంది. అండ్ ఇంకోటి వాళ్ళకి కూడా సెల్ఫ్ కుకింగ్ ఎప్పుడైనా స్పెషల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్లోర్స్ లో కిచెన్స్ ఉంటాయి, ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. కిచెన్ సో మనం స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని తినొచ్చు అక్కడే. అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ అన్నీ ఉంటాయి, యూటిలిటీస్, వాళ్ళ రూమ్లో కెటిల్స్ అవన్నీ ఉంటాయి, ఏం కావాలంటే వాళ్ళు అవి చేసుకొని. అక్కడ ఎట్లుంటుంది అన్న ఎక్స్పెన్సివ్ అంటే ఓలా స్టూడెంట్స్ కొద్దిమంది ఉండి మీరు అన్నారు కదా ఫస్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మనం హాస్టల్లో ఉంటే మన సెక్యూర్ ఉంటుంది అన్నటువంటిది. బయట ఓలా స్టూడెంట్ రూమ్లో ఉండాలనుకుంటాడు, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి నలుగురు కలిసి మనం ఇక్కడ ఉన్నట్టే పీజీలు లాంటివి దాంట్లో ఉండాలనుకుంటారు, అట్లా ఉండొచ్చా ఆప్షన్? ఫస్ట్ ఇయర్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ హాస్టల్లో ఉంటాం, ఎందుకంటే మనకు స్టూడెంట్ బిహేవియర్ అనేది అర్థమవుద్ది. ఫస్ట్ ఇయర్ మనం మానిటర్ చేయడం వాళ్ళకు కూడా ఏం తెలియదు కాబట్టి విల్ టేక్ కేర్. సెకండ్ ఇయర్ కాదు, మోస్ట్లీ థర్డ్ ఇయర్ నుండి స్టూడెంట్స్ ఫ్లాట్స్కి వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తారు. ఆ థర్డ్ ఇయర్ నుండి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైందంటే కొంచెం వాళ్ళకి ఆ ఫ్లాట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటే స్టిల్ హాస్టల్లో స్టే చేస్తారు, లేదు వాళ్ళకి అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఫ్లాట్స్కి వెళ్ళి ఒక 3 ఫ్రెండ్స్ అబ్బాయిలు కలిసి రూమ్ ఫ్లాట్ తీసుకొని అలా కాలేజ్కి నియర్ బై తీసుకుంటారు. ఇప్పుడు కమింగ్ టు ఎడ్యుకేషన్, సో మన దగ్గర ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కొన్ని చోట్ల ప్రాక్టికల్స్ బాగుండవు, ఎందుకంటే బాడీ మీదనే చేస్తారు ఎక్స్పెరిమెంట్స్, తర్వాత అవన్నీ చూస్తేనే డాక్టర్ అవుతారు అనేటువంటిది ఉంటుంది. కొన్ని కంట్రీస్లో ఆ బాడీ ఇవ్వరు అనేటువంటిది, ప్రాక్టికల్ సెషన్ చాలా తక్కువ ఉంటుంది అనేటువంటిది రూమర్స్ కూడా ఉంటాయి. మరి దాంట్లో వాస్తవం ఎంత ఉంటుంది నిజంగా? ప్రాక్టికల్ సెషన్ లేదంటే ఆ ఎడ్యుకేషన్ ఆ ప్రొఫెసర్స్ ఎట్లా ఉంటారు? అంటే ఎడ్యుకేషన్ వైజ్గా ఇప్పుడు మనకి క్యాడవర్స్ అని అంటారు, ఏదైతే డెడ్ బాడీస్ ఉంటాయో అవి ఫస్ట్ ఇయర్లో చాలా, ఇప్పుడు మీరు అన్నట్టు ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్, సెంట్రల్ అమెరికా లాంటి కంట్రీస్లో ఉండవు. కానీ ఈ కంట్రీస్లో వాళ్ళ దగ్గర క్యాడవర్స్ ఉంటాయి, స్కల్, బోన్స్, చార్ట్స్, లిగమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి షోన్, అంటే ఎవ్రీథింగ్ మనకి క్యాడవర్తోనే చూపిస్తారు. సో అటువంటి డౌట్ లేదు అసలు స్టూడెంట్కి. ప్రతి యూనివర్సిటీలో డెడ్ బాడీస్, క్యాడవర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మజిల్స్, నర్వ్స్ అన్నీ చూపిస్తారు. సో దాని మీద ప్రాక్టికల్ క్లాసెస్, ఎగ్జామ్స్, వైవా అన్నీ ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు మనం కూడా ఇంటర్లో ఫిజిక్స్, బాటనీ, జువాలజీ చదువుతాం, 4 ప్రొఫెసర్లు అందరు స్టూడెంట్లకు నచ్చకపోవచ్చు, అదే ఒక ప్రొఫెసర్ తేడా ఉండొచ్చు, స్టిల్ ఏమనుకో అట్లాంటప్పుడు మనం ట్యూషన్ పెట్టుకుంటాం, ఇంటి దగ్గర హోమ్ ట్యూషన్ అనో లేకపోతే బయట ట్యూషన్. అలాంటిది కూడా మనకి వీళ్ళకి అవసరం లేకుండా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఆ ఫ్యాకల్టీని మనం యూనివర్సిటీకి వస్తారు, ఇట్లా వాళ్ళు వచ్చి కోచింగ్స్ ఇచ్చి ఈ సబ్జెక్ట్ రిపీట్ చేస్తారు. ప్లస్ మనం ఏం చేస్తున్నాం, కొన్ని యాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డాక్ ట్యూటోరియల్స్, ప్రిప్లాడర్ లాంటివి, మ్యారో అంటే అది వాళ్ళు పీజీకి యూజ్ చేస్తారు, కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి యాప్స్ కూడా వాళ్ళు చదువుకోవడానికి యూజ్ ఉంటుంది. క్లినికల్స్లో కూడా ఇండియాలో మన హాస్పిటల్స్కి వచ్చి వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ట్రైనింగ్ అవ్వచ్చు, మన డాక్టర్స్తో క్లినిక్స్లోకి వెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ అవుతారు. సో ఇంత మల్టిపుల్ ఎక్స్పోజర్ నీకు ఇండియాలో చదివే డాక్టర్స్ కూడా ఉండకపోవచ్చు. ఇంకోటన్నా మెయిన్ మీరు చెప్పిన కంట్రీస్, మనం సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ అని కూడా అవి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది, అక్కడ ఇంగ్లీష్ కొంచెం తక్కువనే ఉంటుంది అనేటువంటి మాట వినిపిస్తుంటుంది. మన స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అయినా సరే, మన ఇండియన్ స్టూడెంట్స్ ఇంగ్లీషు మహా అంటే హిందీ అనేటువంటిది, మరి అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏముండదండి, కానీ ఓల్డ్ పీపుల్కి కొంచెం లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ప్రతి కంట్రీలో, ఎందుకు మనం ప్రతి కంట్రీ అంటున్నాం, ఇక్కడైతే ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. సో ఇప్పుడు నేను కేరళలో నాకు ఫ్రీ సీట్ వస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళం ఐడియా ఉండాలి. అసలు అది టంగ్ ట్విస్టింగ్ లాంగ్వేజ్, అసలు చాలా టఫ్. అలాంటి లాంగ్వేజెస్ని మనం పోయి నేర్చుకొని క్లినికల్స్ చేస్తున్నప్పుడు అక్కడ బేసిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెరీ కామన్గా ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఈజ్ ద వెరీ కామన్. ప్రతి ప్రొఫెసర్, బయట లోకల్ పీపుల్, ట్యాక్సీ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. స్టిల్ లాంగ్వేజ్ రాలని ఎవరైనా ఉంటే బేసిక్స్ నువ్వు నేర్చుకుంటావు. అంటే నీ కడుపు నొప్పి ఉందా, ఆయాసం ఉందా, ఏంటి, ఎలా ఉన్నావు, ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఏమైందంటే కొంచెం ఓల్డ్ పీపుల్కి నువ్వు కమ్యూనికేట్ చేయడానికి ఉంటుంది. బట్ అంటే అక్కడ ట్రాన్స్లేటర్స్ కూడా ఉంటారు అంత కావాలి అనుకుంటే, బట్ అంత ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మా ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు ఎక్కువ. ఓకే. సో ఇంకోటి మన దగ్గర అంటే ఈ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి హాస్పిటల్లో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు అన్నటువంటిది, అక్కడ ఎట్లుంటుందన్న? అక్కడ కూడా స్టూడెంట్స్ని అంటే లోకల్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించడము, ఇంటర్న్షిప్ టైప్లా చేయించేటువంటి ఏమైనా ప్రాసెస్
ప్రాసెస్ ఉంటుంది? అంటే మన ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. హాస్పిటల్ కూడా నీకు 2000 బెడెడ్ 3000 బెడెడ్ హాస్పిటల్స్ హాస్పిటల్ వాళ్ళకి, యూనివర్సిటీ వాళ్ళవి ఉంటాయి. సో వెరీ కామన్ కొన్ని హాస్పిటల్స్ బయట ఉంటాయి. సో ఈ హాస్పిటల్స్కి వాళ్ళకి ఆ పర్టికులర్ క్లాస్ టైంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు వీళ్ళు అక్కడ అంటే వీళ్ళకి ఇప్పుడు 4th ఇయర్ అయిపోయిందంటే క్లినికల్స్కి వెళ్తారు. క్లినికల్స్లో వీళ్ళు ప్రాపర్గా ఆ క్లినికల్స్ పేషెంట్ని చూసుకుంటూ, అలాగే ఆ పేషెంట్ని చూసి రౌండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన క్లాస్లో వెళ్ళి వాళ్ళ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ రెండు కూడా అక్కడే జరుగుతాయి. ప్రతి హాస్పిటల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంతా కూడా వాళ్ళు యూరోపియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నారు, ECTS క్రెడిట్స్ వాడుతున్నారు. కాబట్టి క్లాస్కి 12 మందే ఉంటారు. కాబట్టి టీచర్కి స్టూడెంట్ క్లాస్కి 12 మందే ఉంటారు. క్లాస్కి 12 మెంబర్స్. ఇండియాలో 50 అట్లా ఉంటారు, బట్ అక్కడ 12 మంది ఉంటారు. సో ఇంటరాక్షన్ అనేది టీచర్కి స్టూడెంట్కి బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మన ఇండియన్ మెడిసిన్ లేదంటే ఫారెన్ మెడిసిన్స్ ఏముంటుంది? ఎందుకంటే అక్కడ నేర్చుకున్న మెడిసిన్ వచ్చి ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు సెట్ అవుతుంది అంటారా? మరి ఎట్లుంటుంది అక్కడ మెడిసిన్? ఎక్కడైనా వరల్డ్ వైడ్ అంతా ఒకటే మెడిసిన్ అంటే ఫార్ములా కానీ నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ కానీ మనం వేసుకునేవన్నీ కూడా మీరు ఇప్పుడు వాడితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు US పోయినా కూడా మీరు పారాసెటమాల్ వేసుకుంటారు, జ్వరం వస్తే. అంటే బ్రాండ్ వేరే ఉంటుంది, బ్రాండ్ వేరే ఉండొచ్చు, బట్ కంపోజిషన్ సేమ్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ వైజ్ కూడా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఎడ్యుకేషన్ విల్ బి సేమ్. ఇక్కడ కూడా ఫార్ములాస్ కానీ ఏది కూడా డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్యాకల్టీస్ మీకు ఇందాక చెప్పినట్టు కొన్ని ఫ్యాకల్టీస్ కొంతమందికి అర్థం కాలేదన్న ఫీల్డ్లో ఉంటారు. కొంతమంది నాకు ఆ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ చెప్పేది అర్థమవుతుంది అన్న ఫీల్ ఉంటారు. వాటిని రెక్టిఫై చేయడానికి మనం మళ్ళీ ఈ ఇండియాలో క్లినికల్ రొటేషన్స్ అని, వర్క్ షాప్స్ అని, ప్లస్ యాప్స్ ఇవ్వడం కానీ, వీడియోస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మనం వింటుంటాం ఆ డిసీజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయని చెప్పేటి వింటుంటాయి. సో ఈ కంట్రీస్లో డిసీజెస్ మన ఇండియన్ డిసీజెస్కి మ్యాచ్ అవుతుంటాయి అంటారా? ఆఫ్రికన్ డిసీజెస్ అన్ని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి మోస్ట్లీ. అది ఏంటి ఇండియాకి ఏం రాదు. ఇప్పుడు ఎబోలా తీసుకోండి, HIV తీసుకోండి, చాలా కేసెస్ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేసినాయి. సో అవన్నీ వరల్డ్ వైడ్ వస్తున్నాయి. బట్ ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది కొంచెం ఈ సోవియట్ కంట్రీస్ ఏదైతే మీరు రష్యా, జార్జియా ఇవన్నారో వీటిని కొంచెం రానియకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా క్వారంటైన్ పెట్టడం, బాగా స్ట్రిక్ట్ ఉంటారు. మన దాంట్లో ఏంటంటే టూ మచ్ ఇన్ అండ్ అవుట్ ఎక్స్పోజర్ ఉండడం, హ్యూజ్ పాపులేషన్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే అక్కడ కొన్ని డిసీజెస్ మనకన్నా తక్కువ వస్తాయి. మనకి వైరల్ డిసీజెస్ బాగా ఎక్కువ వస్తాయి. వర్షం పడిందంటే మనకు ఓపెన్ డ్రైనేజ్ కాబట్టి చాలా వైరల్ డిసీజెస్ వస్తాయి. డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ, గున్యా కానీ, ఇవన్నీ చికెన్ గున్యా మల్టిపుల్. అక్కడ ఏమైందంటే ఇవన్నీ కొంచెం తక్కువ. అక్కడ దోమలు ఉండవు, ఈగలు ఉండవు. సో ఇలాంటివి లేనప్పుడు నీకు ఈ వైరల్ డిసీజెస్ అనేవి కొంచెం తక్కువ. అండ్ ఓపెన్ డ్రైనేజెస్ ఉండవు, అంత క్లోజ్డ్, వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి. కాబట్టి డిసీజెస్ మరి మీరు చెప్పినటువంటి ఈ డిసీజెస్ మీద మనలోకి అవగాహన వస్తుందా అక్కడ ఆ యూనివర్సిటీస్లో? సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ సేమ్, ట్రీట్మెంట్. ఒకవేళ వానికి ఎవరైతే పేషెంట్కి కానీ ఎవరికైనా స్టూడెంట్కి కానీ ఒకవేళ అలాంటి మోస్ట్లీ అక్కడ వాళ్ళకి రాదు, వచ్చింది అంటే అది మనం ఇండియా నుండి తీసుకొని పోయినట్టే. సో అంటే స్ప్రెడ్ ఏం కాదు, డెంగ్యూ ఏం స్ప్రెడ్ అయ్యేది కాదు, ఇవన్నీ కాదు. కానీ ఒకటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అంతా కూడా ఉంటుంది, మెడిసిన్స్ కానీ ఏవైతే. ఒకటి ఇండియాకి వచ్చి మన డిసీజెస్ని ట్రైన్ చేయడానికి వీళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు. జూలై, ఆగస్ట్లో హాలిడేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఎక్కువ డిసీజెస్ మీరు చూసినట్టయితే పిల్లలు ఎక్కువ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో అవన్నీ కూడా మనం ఇక్కడ క్లినికల్స్లో ఆ కొంచెం వైరల్ ఉన్నవి మాత్రమే ఇక్కడ ట్రైన్ చేయండి, రెస్ట్ ఆల్ సేమ్. కమింగ్ టు ఫైనాన్స్, ఎందుకంటే మేజర్గా ఇదే అన్నటువంటిది. రెండోది మనం స్టార్టింగ్లో కూడా ఇక్కడితో పోలిస్తే అక్కడ తక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నటువంటిది. జనరల్గా ఈ 5 years 4 months కదా, 5 years 6 months అని. సో ఈ మొత్తం ఈ ప్రాసెస్లో మనకి ఎంత ఖర్చు కావచ్చు? ఇప్పుడు అదే అండి, ఒక్కొక్క యూనివర్సిటీ ఒకలా ఉంది. ఒక యూనివర్సిటీ అంటే అప్రాక్సిమేట్గా ఒక యూనివర్సిటీ 15 లక్షల నుండి స్టార్ట్, మ్యాక్సిమం 30 lakhs వరకు ఉంది. 15 లక్షల యూనివర్సిటీలు నీకు చాలా అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ ఖర్చు పెట్టినా 20 లక్షల కన్నా దాటదు. సో మ్యాక్సిమం మనం చెప్పుకోవచ్చు 19 lakhs నుండి 25 lakhs వరకు. ఇది ఓన్లీ కాలేజ్ ఫీజు, హాస్టల్ విత్ హాస్టల్ ఫుడ్ కూడా మొత్తం దాంట్లోనే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మైకాప్ యూనివర్సిటీ ఉంది రష్యాలో, అందులో 12 లక్షలు కాలేజ్ ఫీజు 6 ఏళ్ళకి, అండ్ 2.5 lakhs హాస్టల్ ఫీజు 6 yearsకి. ఇంకా రెస్ట్ టైం మిగిలింది మన ప్రాసెసింగ్ ఫీజు, ఫ్లైట్ టికెట్లు, పాకెట్ మనీ. బ్యాడ్లీ మనం 19 lakhs వేసుకున్నా కూడా మోర్ దెన్ ఎనఫ్ స్టూడెంట్. సో ఇంకోటన్నా ఇప్పుడు మన కన్సల్టెన్సీ త్రూ అని కాదు, బయట లేదనుకుంటే ఇంకా కొద్దిమంది వేరే
ప్రతి ఏ కన్సల్టెన్సీ నుంచి అయినా సరే ఫారెన్ పోయేటువంటి స్టూడెంట్స్ మెయిన్ వెరిఫై చేసుకోవాల్సినవి అంటే కాలేజా లేకపోతే యూనివర్సిటీయా కంట్రీయా ఏమేమి వెరిఫై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది, మనం చేస్తున్నాం. మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్థాన్ ఉంది, అలాగే 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మనకి ఎక్స్క్లూజివ్ ఉంది. ఈ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఐఎంయూ ఉంది ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో ఉన్నాం కాబట్టి, మనమే ఇండియా మొత్తం అఫీషియల్గా అగ్రిమెంట్ సైన్ చేసినాం కాబట్టి మన కన్సల్టెన్సీకి వస్తే వాళ్ళకి తక్కువ ఖర్చు అవుద్ది. అదే ఏజెంట్స్ త్రూ వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఖర్చు పెరుగుద్ది, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ ఏజెన్సీ కూడా ఇవ్వాలి కాబట్టి ఇవంతా ప్రాసెస్. అదే డైరెక్ట్ ప్రాసెస్కి వస్తే వాళ్ళకి కొంచెం స్ట్రైట్ వే ఉంటుంది. అట్లా రష్యాలో ఉన్నాయి మనకు యూనివర్సిటీస్, జార్జియాలో ఉన్నాయి. సో వాళ్ళు మన ఎక్స్క్లూజివ్ మన దగ్గరకు వస్తే మనం మన డాక్యుమెంట్స్ చూపిస్తాం, దిస్ ఈజ్ అవర్ ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ అని చూపిస్తాం, బాండ్ పేపర్ చూపిస్తాం. ఇవన్నీ చూసుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి కూడా డౌట్ అనేది ఎక్కడ కూడా ఉండదు. పేరెంట్స్ ఏమైనా బీజీ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానీ, అంటే ఏం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం? బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు పేరెంట్స్ చెక్ చేసుకోవడానికి మీరు యూనివర్సిటీ వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే అవి ఉంటాయి. స్టూడెంట్తో మాట్లాడాలనుకుంటే రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడితోనే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు చేసిన అంటే ఆ మధ్య 2-3 years బ్యాక్ ఇట్లే అంటే ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ చేసిందంట, ఆడ యూనివర్సిటీ కూడా లేదంట. సో ఫీజులు కట్టించిండ్రు, స్టూడెంట్ ఆడిపోయిన తర్వాత ఆడ అసలు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు అనేటువంటిది మాట. ఇప్పుడు నేను కూడా చూసిన చాలా వరకు అయిన ఇయర్లో. బట్ మనది ఏంటంటే మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, మన స్టూడెంట్స్ సమ్మర్లో వస్తే వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటున్నారు, క్లినికల్స్కి వస్తున్నారు. సో ఈ పేరెంట్స్ అడ్మిషన్ వచ్చే టైంకి అడ్మిషన్ స్టార్ట్ అయ్యే టైం ఒకటే, వాళ్ళ హాలిడేస్ జూలై ఆగస్ట్ ఉంటుంది, వీళ్ళు అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది కూడా ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్. వీళ్ళు కన్ఫర్మేషన్కి వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి మన హాస్పిటల్లో స్టూడెంట్స్తో మాట్లాడచ్చు, స్టూడెంట్స్కి కాల్ చేయొచ్చు, ప్లస్ యూనివర్సిటీస్కి కూడా వీళ్ళు కాల్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ కన్సల్టెన్సీ మీతో ఎక్స్క్లూజివ్గా. సో మనం అక్కడ ఉన్న స్టూడెంట్స్ రెఫరెన్స్ కూడా ఇస్తామా స్టూడెంట్స్కి, మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి అంటే మాట్లాడిస్తామా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి? ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. ప్రతి ఇయర్ మనం స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే వాళ్ళ సీనియర్స్తో మాట్లాడుకొని వాళ్ళు ఎలా ఏంటి ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ కూడా స్టూడెంట్స్తోనే కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇంకా ఫైనాన్స్ సంబంధించిన క్వశ్చన్, ఇప్పుడు జనరల్ ఎంఎస్కి వెళ్ళినా సరే యూకేకి యూఎస్కి పోతే ఫస్ట్ మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత చూపాలి అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ ఎంబీబీఎస్ దానికి కూడా ఏమన్నా బ్యాలెన్స్ చూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందా యూనివర్సిటీ వాళ్ళకి? బ్యాలెన్స్ చూపించాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వీసాకి వెళ్ళేటప్పుడు ఒక 3 lakhs 4 lakhs స్టేట్మెంట్, అంటే మనకు ఎఫోర్డబులే, మన అకౌంట్లో బ్యాలెన్స్ ఒక 4 lakhs ఉంది అని చెప్పుకోవడానికి ఆ స్టేట్మెంట్ తీసుకొని మనము ప్రింట్అవుట్ బ్యాంక్ మీద స్టాంప్ వేసి ఉండి క్లోజ్డ్ బ్యాలెన్స్ ఒక 3-4 lakhs ఉంటే చూపిస్తే ఆ వీసా అప్పుడు మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి వీసా రావడానికి కోసం అది యూజ్ చేస్తాం అంతే. ఇక తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ అవసరం లేదు. వన్ స్టూడెంట్ పోయిన తర్వాత 5.5 years అక్కడ ఉండాల్సిందేనా, మధ్యలో ఎప్పుడన్నా రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ 2 months హాలిడేస్ ఉంటాయి, వాళ్ళు రావచ్చు. ఇన్ కేస్ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మనం యూనివర్సిటీ ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేస్తుంది, ఇమీడియట్గా ఫ్లై అయిపోవచ్చు ఇండియా. సో ఇక్కడ ఈ సమ్మర్ హాలిడేస్ టైప్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఏమైనా మనం అంటే ఈ కాలేజ్లో ఏమైనా అప్రెంటిస్ ఇంటర్న్షిప్ లాంటివి ఏమైనా అసిస్ట్ చేస్తారా మీ కన్సల్టెన్సీ నుంచి? కాలేజ్కి మన స్టూడెంట్స్ ఇక్కడ రావడమే కాదు, ఇక్కడ నుండి మనం అక్కడ కూడా మెడికల్ కాలేజెస్కి అక్కడ యూనివర్సిటీస్తో మనం టైప్ అవుతున్నాం. ఓకే. సో ఇంటర్చేంజ్ ప్రోగ్రామ్ లాగా, ఇప్పుడు డ్యూయల్ ప్రోగ్రామ్ లాగా మనం ఏం చేస్తున్నాం అంటే వర్క్షాప్స్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన హాస్పిటల్లో మన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ డాక్టర్స్ కూడా వచ్చి మన హాస్పిటల్స్లో, ఇప్పుడు మీరు ఏజీ యశోద లాంటి హాస్పిటల్స్లో వాళ్ళు వచ్చి సెమినార్స్, ఇక్కడ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మెడికల్ ట్రీట్మెంట్ ఏందో వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం కానీ అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి కూడా వాళ్ళ ఒక పేషెంట్స్ని, ఎందుకంటే మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, సర్జరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు చూసినట్టయితే ఏఏజీలో, యశోదాలో, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, రష్యా నుండి వచ్చి ఇక్కడ వాళ్ళు సర్జరీస్ చేయడము, ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ డైరెక్ట్ అప్రోచ్ వల్ల మన కన్సల్టెన్సీ నుంచే మనం సపోర్ట్ చేస్తాం. ఇది ఓన్లీ మనమే ఎక్కువ సపోర్ట్ చేస్తాం, చాలా ఏ కన్సల్టెన్సీ చేయరు, ఎందుకంటే అందరు మెడికోస్ ఉండరు కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన ఉండదు, విజయం ఉండదు కాబట్టి అలా మోస్ట్లీ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ముఖ్యమైన ప్రాధాన్యతగా వాళ్ళ అజెండా అదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఉంటుంది. కానీ మనం ఏంటంటే స్టూడెంట్ అన్నిట్లో మనం చేసే వర్క్, నా వృత్తి అదే కాబట్టి స్టూడెంట్ కొంచెం బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ప్రాక్టికల్స్ ఇవ్వాలని చెప్పి ఇదంతా కూడా మేము డిజైన్
డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్ 5 years 5.5 years ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు సేమ్ బీటెక్లో కొద్దిమంది ఏంటంటే ఈ 4 years కంప్లీట్ కాకపోతే 6 years వరకు కంప్లీట్ చేయాలనే టర్మ్ ఉంటుంది. అట్లా దీనికి కూడా ఏమన్నా ఇన్ని సంవత్సరాల్లో ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి లేదనుకుంటే ఫెయిల్ అయినట్టే అనేటువంటిది ఏదైనా ఉంటుందా సిస్టమ్, లేకపోతే అందరు స్టూడెంట్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ 5.5 yearsలో కంప్లీట్ చేసి వచ్చేస్తారంటారా? అంటే నా దగ్గర 99.9% స్టూడెంట్స్ అందరూ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇన్ కేసు ఎవరైనా స్టూడెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఏమైనా సిక్ అయ్యి, ఇప్పుడు ఒక 400 members వెళ్ళినారు అనుకోండి, అందులో ఒకరిద్దరు ఏదైనా హెల్త్ ఇష్యూస్తో సిక్ అయ్యి లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళకి ముందు నుండి ఏదైనా డిసీజెస్ ఉండి అట్లా సిక్ అయిన వాళ్ళు ఏమన్నా అంటే గ్యాప్ రావచ్చేమో ఒక 2-3 months 1 sem బ్యాక్, కానీ రెస్ట్ 99.9% వస్తారు. అండ్ ఇంకొక పార్ట్ ఎట్లుంటుంది అంటే నేను చదువుకునే టైంలో కొంచెం బ్యాడ్ బిహేవియర్తో ఉన్న విద్యార్థులు ఎక్కువ అవి ఉండేది. కానీ నా దగ్గర ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఉండి నేను అబ్రాడ్ నుంచి చదువుకున్నా కాబట్టి అది ఎలా రెక్టిఫై చేయాలో చేసి స్టూడెంట్స్ మ్యాక్సిమం 99.9 వాళ్ళ సక్సెస్ వచ్చేలాగానే మనం. సో వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ స్టేటస్ పేరెంట్స్కి ఏమైనా ఇస్తుంటారా మీరు? మేము జాయిన్ చేసిన మా అమౌంట్ వచ్చింది మేము వదిలేస్తాం. ఎవ్రీ 6 monthsకి మనము ఆర్ 1 yearకి మనం వాళ్ళ స్కోర్ కార్డ్స్ అన్ని కూడా పేరెంట్స్కి రివీల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ వైజ్గా మాకు ఏమైనా కరెక్ట్గా అనిపించకపోతే ఇమీడియట్గా మేమే పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి పేరెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. SMS పెట్టి వాళ్ళకు ఒక ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు స్టాఫ్. ఇంకా పేరెంట్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి కొంతమంది పేరెంట్ ఆయన మా అబ్బాయి తప్పు అన్నప్పుడు ఇంకా దాన్ని మేమే అక్కడ స్టూడెంట్ని కొంచెం కౌన్సిలింగ్ చేసి కంట్రోల్ చేస్తాం. ఇంకోటి అపవాదం ఉంటుంది, ఈ ఫారిన్లో చదివిన తర్వాత వీడికి వస్తారు, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ పెట్టే FMG ఏదో ఉంటుంది కదా, సో ఆ ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యారు, తర్వాత MBBS అంతా ఓ పట్టా తప్ప వాళ్ళకి ఏం మిలగదు అనేటువంటి అపవాదం కూడా ఉంటుంది. మరి దాంట్లో నిజం ఎంత ఉంటుంది? నిజంగా ఆ స్టాండర్డ్స్కి ఇండియన్ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నారా కాలేకపోతున్నారా? అంటే ఇప్పుడు ఇండియాలో MBBS చేసే వాళ్ళకి కూడా అంత ఎక్స్పోజర్ ఉండదు. అబ్రాడ్లో చేసే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కోచింగ్స్, ఈ ట్రైనింగ్స్ వీటితోని వాళ్ళు కళ్ళు మూసుకుని MCI ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయొచ్చు. ఒకవేళ స్టూడెంట్ ఇంకా స్టిల్ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఇండియాలో చదివే అతను అయినా నీట్ రాయాలి, నీట్ పీజీకి ఇప్పుడు నెక్స్ట్ అని వస్తుంది. అండ్ అబ్రాడ్లో ఉన్నోడని చాలు వాళ్ళు ఆ నీట్కే ప్రిపేర్ అయితే MCI అనేది జస్ట్ వాళ్ళకు ఒక వెళ్ళే పాసింగ్ క్లౌడ్ లాంటిది. సో అది పెద్ద కష్టమైంది కాదు. చాలా మంది ఏమనుకో ఒకప్పుడు ఎట్లుందంటే MCI క్వాలిఫై అయితే చాలు అనే సిచ్యువేషన్ ఉంది, కానీ ఇప్పుడు నీట్ పీజీ చేస్తే చాలు అనే సిచ్యువేషన్కి వచ్చినారు. సో ఈ రోజులో MCI అనేది పెద్ద ఛాలెంజ్ కాదు, ఇట్స్ అ వెరీ ఈజీ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది, ఇప్పుడు ఇండియన్స్ రాస్తారు, స్టూడెంట్స్ అబ్రాడ్ స్టూడెంట్ రాస్తారు, అప్పుడు ఎక్కువ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అబ్రాడ్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎగ్జిట్ ఎగ్జామ్ ఏది లేకపోవడం వల్ల ఇంటర్నల్గా ప్రైవేట్ కాలేజెస్లో డిగ్రీ వచ్చేస్తుంది, పాస్ అయిపోయి డిగ్రీ తీసుకొని వచ్చేస్తారు. కానీ ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ పెట్టేది ఉంటే అప్పుడు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఇండియాలో అనేది కూడా బయటికి వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అబ్రాడ్లో ఉండే విద్యార్థులు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు ఫస్ట్ ఇయర్ నుండి. సో ఈ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. వాళ్ళకి అన్ని రాయాలనే దాంతో వాడికి అన్ని QRs ఎవ్రీథింగ్ మనం MCQs అన్ని కూడా మనము ట్రైన్ చేసి ఎలా ఇవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా ఇస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఇండియన్ స్టూడెంట్ ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్కే ఉంటుందా ఇది? ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వాల్సిన ప్రాక్టీస్ చేయాలి. 2028 తర్వాత నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ రాబోతుంది. ఇన్ కేస్ అది ఒకవేళ వచ్చింది అంటే దట్ విల్ బి ఫర్ ఇండియన్స్ అండ్ ఫారెన్స్. సో మీరు మెడికోనే తర్వాత మీరు ఆ స్ట్రగుల్ చూసింటారు ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ క్వాలిఫై అవ్వడానికి కోసం. మరి మీరు పంపించిన స్టూడెంట్స్కి మీరు ఏమైనా స్పెషల్ ఐడ్ కానీ అసిస్టెన్స్ కానీ ఇస్తారా? ఎందుకంటే మనం స్టూడెంట్స్ అక్కడ పంపించినప్పుడు మనం వాళ్ళు సక్సెస్ అవ్వాలనేది మన ఫస్ట్ గోల్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయితే నాకే మంచి పేరు వస్తుంది కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ. మేబీ నేను వెళ్ళినప్పుడు నా టైంలో కన్సల్టెంట్స్కి అవగాహన లేదు, స్టూడెంట్స్ దగ్గర డబ్బులు చేసుకోవాలి ప్లస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ ఏ కన్సల్టెంట్కి కూడా మనలాగా హాస్పిటల్స్ లేవు, మనలాగా ఒక విజన్ లేదు. అండ్ మన ప్రతి స్టూడెంట్ని కూడా మనం క్లోజ్ మానిటరింగ్ చేసుకొని వాళ్ళ డిగ్రీస్ వచ్చేలాగా వాళ్ళు చదువుకొని జాబ్స్ చేసుకునేలాగా ఈవెన్ నేను జాబ్స్లో కూడా నా మానిటరింగ్ ఉంటుంది. మన హాస్పిటల్ ఎంతోమంది జాబ్స్ ఇచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా మనము ఛాలెంజ్గా తీసుకొని మనం పనిచేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్తో పాటు కూడా అంటే కమర్షియల్గా మీరు కూడా అంటే మీ కన్సల్టెన్సీ గురించి ప్రమోట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. బేసిక్గా మీ కన్సల్టెన్సీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది? మీ కన్సల్టెన్సీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పోయినరు, ఎంతమంది సక్సెస్ అయినారు, ఎంతమంది డాక్టర్స్ ఈరోజు ఎస్టాబ్లిష్ అయినారంటే ఏం చెప్తారన్న?
నేను 2013 నుండి చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో. ఓకే. కానీ ఎక్స్క్లూజివ్గా 2016 తర్వాత వీ స్టార్టెడ్ అవర్ కంపెనీ. అండ్ 10 అయితే ఇది అఫీషియల్గా అయింది. అదొక 5 years మేము స్టూడెంట్స్ పంపించడం ప్రాసెస్లో ఉన్నాం. సో ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ముందు మేము పనిచేసే ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం అండ్ స్టూడెంట్స్కి అంతా కూడా ప్రాపర్ వేలో లేదని చెప్పేసి మన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి దీన్ని చాలా అగ్రెసివ్గా మనం వర్క్ చేస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యేలాగా. ఇప్పుడు నా స్టూడెంట్సే తీసుకుంటే నేను 100% సక్సెస్ రేట్ అంటాను. ఓకే. నా స్టూడెంట్స్ రీసెంట్గా ఇప్పుడు 2019-2020 బ్యాచ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంసీఏ పాస్ అయిపోయినారు. సో వాళ్ళు పాస్ అయ్యింది, వాళ్ళు నా ఆఫీస్కి వచ్చినారు. కలిసి నేను ఇంకా లేనేమో, బట్ దే కేమ్ టు మీట్ మీ. నేను ఎక్కువ హాస్పిటల్కి రండి, హాస్పిటల్ ఫెలిసిటేట్ చేయడం కానీ అదంతా కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు వచ్చి మన మెడికల్ క్యాంప్స్ అన్ని పార్టిసిపేట్ చేయడము అట్లా మంచి సక్సెస్ ఉంది. సో ఈ విధంగా మనము ఈ ఓవర్సీస్ అనేది ఒక 15 ఏళ్ళ అబోవ్ నుండి బిలో 15 ఏళ్ళ ముందు నుండి మనకు ఉంది కాబట్టి మనం మంచి సక్సెస్ఫుల్గా ఇంకా ఒక 50 ఏళ్ళు నడపాలి. అండ్ ఇంకా ద మోస్ట్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా ఉండాలని నాకు. ఇట్లా మెడిసిన్ ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంది అంటే మెడికల్ ఆస్పిరెంట్స్కి ఒకటే చెప్తా, అంటే మీరు ఫస్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు. డోంట్ వరీ అబౌట్ ది మనీ. ఈ రోజులో మనీ లోన్స్ అన్నీ వస్తున్నాయి. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో డాక్టర్ కొరత అనేది చాలా ఎక్కువ ఉంది. అబోవ్ 1 lakh డాక్టర్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. సో మీ ప్రతి ఒక్క డాక్టర్ గోల్ ఏదైతే ఉందో మీ ఆశని నెరవేర్చుకోవడానికి మేము ఉన్నాం. సో మీ ఆశ నెరవేర్చుకోవాలంటే మీరు మన దగ్గర రావాలి. అలాగే మీకు రేపు రాబోయే నీటిలో కూడా ప్రతి విద్యార్థి క్వాలిఫై అవ్వాలి, ప్రతి ఒక్కరు సక్సెస్ సాధించాలనేది అన్న. ఇక్కడ మీ నుంచి పోయింటారు స్టూడెంట్స్, మీరు యాజ్ అ డాక్టర్గా మీకు హాస్పిటల్ ఉంది, మీ కాలేజెస్తో మెడికల్ కాలేజెస్ తోటి మెడికల్ హాస్పిటల్స్ తోటి కూడా మీకు టైఅప్ ఉంది అన్నటువంటిది. సో కొన్ని కేసెస్లో అంటే కొద్దిమంది స్టూడెంట్స్ రిస్క్ తీసుకోరు, కొద్దిమంది స్టూడెంట్స్ ఏమో అప్రెంటిసెస్ చేసుకొని మనము సైమల్టేనియస్ పీజీ చేసుకుందాం అన్నాడు. అట్లాంటి స్టూడెంట్స్కి ఏమైనా మీరు జాబ్ ప్లేస్మెంట్స్ కానీ జాబ్ అసిస్టెంట్స్ కానీ ఏమైనా ఇప్పించేటువంటి ఛాన్స్ ఉందా మన కన్సల్టెన్సీ నుంచి? మనం ప్రతి కన్సల్టెంట్ నుండి వేరే కన్సల్టెన్సీ చదివిన విద్యార్థి అయినా చాలా మంది తెలిసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ నాకు జాబ్ కావాలి అంటే నేనే వాళ్ళకి బేసిక్ ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ ఉందో చూసి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఎంతవరకు చదివారు అనేది కూడా చెక్ చేస్తా. అండ్ నా స్టూడెంట్స్కి 100% నేను జాబ్ అనేది వాళ్ళకి కంపల్సరీ అందులో రాదు అనే ప్రసక్తి లేదు, ఎందుకంటే వాళ్ళంతా ట్రైన్డ్ అయి ఉంటారు. సో ఫర్ ఎవ్రీ డాక్టర్ వీఆర్ ఓపెన్ టు గివ్ ఏ జాబ్స్. ఎందుకంటే నా హాస్పిటల్లో నా డాక్టర్స్ పనిచేయట్లేదు, అన్ని ఎక్కడెక్కడో చదివిన వాళ్ళు కూడా వచ్చి మన హాస్పిటల్లో పనిచేస్తున్నాం. సో వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రతి డాక్టర్కి అవకాశం రావాలి, అందరూ పనిచేయాలి. వీళ్ళందరూ వస్తే కూడా మనం కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏ పెరిఫెరల్స్లో కూడా ఎక్కడైతే వైద్యం అనేది లేదో ఆ వైద్యాన్ని మనం ఇవ్వడానికి ముందుకు వెళ్ళడానికి మనకి ఈజీగా. వైద్యో నారాయణ కూడా అంటారు ట్రీట్మెంట్. రెండవది ఈ మధ్య ఒకటి చిన్న అపవాద లేకపోతే నిజం ఉండదు, ఎందుకంటే మెడికల్ కాలేజ్ చాలా పెరిగినాయి అన్నటువంటి. దాంతోపాటు పుట్టగొడుగులాక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా వచ్చినాయి. ఇంటికో డాక్టర్ అయిపోతున్నారు, అసలు డాక్టర్లకు వాల్యూ లేకపోతుంది. సేమ్ డిగ్రీ సర్టిఫికేట్లు పెట్టుకొని దిల్షుక్నగర్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ పుస్తకాలు అమ్ముతారు చూడ, అట్లా అయిపోతుంది మెడిసిన్ డాక్టర్స్ అనేటువంటిది, ఫ్యూచర్ అట్లా అవుతుంది అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. లేదండి, యాక్చువల్గా చాలా హాస్పిటల్స్లో ప్రాపర్ డాక్టర్స్ లేరు. మీరు చూసుకున్నట్టయితే బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళు అలోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్ మనం బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ చేసి అలోపతి ట్రీట్మెంట్ చేయడం రైట్ కాదు. సో ఎక్కడ డాక్టర్స్ కొరత లేదని మీరు అనుకుంటున్నారు? మీరు ఇక్కడ ఇదే దిల్షుక్నగర్లో ఇదే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మీకు ఒక 1500-2000 అబో నేనే చూపిస్తాను డాక్టర్ ఎవరైతే హోమియోపతి ఆయుర్వేదిక్ వాళ్ళు బిలో అలోపతి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు డాక్టర్ కొరత 100% ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మందికి పీజీ చేయాలనే ఇంటెన్షన్ తోని ఇక్కడ ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని పాపం తిరుగుతున్నారు. ఇది చెప్తున్నా లాంగ్ టర్మ్స్ కోసం దే ఆర్ వేస్టింగ్ దే టైం. నేనేం చేస్తున్నాను నా స్టూడెంట్కి అక్కడే ముందే పీజీకి ఏం చేయాలో కూడా వీఆర్ గివింగ్ ద అసిస్టెన్స్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఈ పీజీ అనేది ముందే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా జర్మనీలో ఎందుకు చేయాలి, యూకేలో ఎందుకు చేయాలి, ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి. వాడు పీజీ ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ పీజీకి జర్మనీకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ గా 3,000-4,000 pounds విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 lakh 5 lakh రూపీస్ శాలరీతోని వాళ్ళే ఇచ్చి అక్కడ స్టూడెంట్స్ కి చక్కగా వాళ్ళు ప్రాక్టికల్ అంటే వాళ్ళు చదువుతూ వాళ్ళకి స్టైఫండ్ లాగా ఇస్తున్నారు. యూకే కూడా ఇస్ ద సేమ్ థింగ్. సో ఇలాంటి మంచి అవకాశాన్ని
ఏ స్టూడెంట్ కూడా పీజీకి కూడా సపోర్ట్ చేస్తామా మనం? పీజీ అడ్మిషన్స్ కూడా చేస్తామా? పీజీ కూడా ప్లాబ్ ఇప్పుడు మీరు నీట్ పీజీ ప్రిపేర్ ఇక్కడ అవుతున్నారు కదా, అదే మీరు ప్లాబ్కి అక్కడ రాసేసుకుంటే ఈజీగా ప్లాబ్ 1కి ఏదైతే ఎంసీక్యూస్ టెస్ట్ ఉంటుందో అది ఇండియాలో ఎక్కడైనా రాయొచ్చు. అదే దాని పర్టికులర్ సెంటర్స్ ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకొని రాసేసి అది క్వాలిఫై అయిందంటే ప్లాబ్ 2కి ఎట్లా క్లినికల్స్ ఉంటాయి ఏంది కూడా మనకి జార్జియాలో, కిర్గిస్తాన్లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అవి వీళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయిపోతే ఇమ్మీడియట్గా ప్లాబ్ 2 కూడా క్రాక్ చేసుకొని అక్కడ డాక్టర్గా 5 lakhs శాలరీ నుండి స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు పీజీ చేసిన కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇండియాకి వచ్చినప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయాల్సిందే, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి? లేదు, యూకేలో పీజీ చేసిన వాళ్ళకి మెడికల్ లైసెన్స్ ఉంటే దే కెన్ డైరెక్ట్లీ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. ఓకే. ఎంఆర్సిపి అని ఎంఆర్సిఎస్ చేసిన వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళు ఇక్కడ వచ్చి మన కౌన్సిల్ రిజిస్టర్ అయిపోయి ఇమీడియట్గా డిగ్రీ వచ్చిన వెంటనే 1-2 monthsలో వచ్చేసి రిజిస్టర్ అయిపోయి వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో మరి కొద్దిమంది స్టూడెంట్స్ ఇట్లా డైరెక్ట్ మన జార్జియాలోనో కిజికిస్తాన్లోనో ఎంబీబీఎస్ చేసి డైరెక్ట్ యూకేకి వెళ్ళి పీజీ చేసి ఇండియా వచ్చి డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అట్లాంటి ఆప్షన్ ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ తట్టుకోలేము, హ్యూజ్ కాంపిటీషన్ ఉందన్నప్పుడు అక్కడ ఓపెన్ ఉన్నాయి, అక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే. ఆల్రెడీ నేను ఎవ్రీ కంట్రీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ డాక్టర్స్కి అవకాశం ఉంది, ఎక్కడ మనం పీజీ చేసుకుంటే ఈజీగా డిగ్రీస్ తెచ్చుకుంటామో అక్కడ ముందే మన స్టూడెంట్కి అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళు అక్కడ చేసుకొని ఇండియాకి వచ్చాము. సో అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది మనం, అంటే ఇక్కడ వచ్చి మన దగ్గర ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ మనం అటు నుంచి అంటే పీజీ యూకేలో చేసుకుంటే ఎస్పెషల్లీ అసలు ఇండియాకి వచ్చి మనం ఎట్లుంటుందన్న అంటే అంటే అది డిఫికల్టీయా? ఎందుకు మరి ఓరు స్టూడెంట్స్ డిఫికల్టీ ఉంటుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్, లేదంటే ఫీజు ఎక్కువ ఉంటుందా ఏంటి? లేదు, యాక్చువల్గా నీట్ పీజీతో పోలిస్తే యూకే ప్లాబ్ అనేది ఈజీ. ఓకే. యూకే ప్లాబ్ రాసుకున్నాక స్టిల్ ఇంకా నీకు ఒక £10,000 ఎబో, £11,000 ఎబో, అంటే 10 లక్షల పైన జీతం కావాలనుకుంటే యూ కెన్ గో విత్ ది ఎంఆర్సిపి, ఎంఆర్సిఎస్ అట్లాంటివి చేసుకొని, అంటే సర్జరీ వాళ్ళు ఎంఆర్సిఎస్, ఫిజిషియన్ సైడ్ వాళ్ళంతా ఎంఆర్సిపి పర్టికులర్ ప్రోగ్రామ్స్ తీసుకొని అందులో వీళ్ళ ఎగ్జామ్స్ రాసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే దే హ్యాపీలీ ఇంకా వాళ్ళు అసలు ఇండియాకి కూడా రారు మోస్ట్లీ. అక్కడ ఫీజులు మనలానే 3 crores 4 crores ఉంటుందా పీజీకి? అక్కడ యూకేలో ఎట్లుంటాయి? లేదండి, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. వేర్ ఎవర్ యూ గో ఇన్ ద యూరోపియన్ కాంటినెంట్ ఆర్ యూకే కానీ ఇవన్నీ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. అంటే ఇది అవేర్నెస్ లేదా మరి? ఎందుకు మన దగ్గర ఇంత కాంపిటీషన్ ఉంటుంది, రేడియాలజీ ఇక్కడ కూడా మనకు ఫ్రీ ఉంది, కాకపోతే మనము 100%లో 50% ఫ్రీ, 50% డొనేషన్ పెట్టినాం. ఆ డొనేషన్ కాస్త ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ డొనేషన్ అవ్వడం మనకి కొంచెం ఇబ్బందికరంగా అయింది. ఓకే. ఫైనల్గా చెప్పండి అన్న, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది ఇప్పుడు ఇమీడియట్గా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి మీరు చెప్పేటువంటి సూచన, అడ్వైజ్, గైడెన్స్? నేను ఫస్ట్ ఏ కాలేజ్కి వెళ్ళినా ఇంటర్ కాలేజెస్లో స్టూడెంట్స్ని అడుగుతాను ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఏం చేస్తారు అని. చాలా మందికి మేము కష్టపడి చదువుతాము, మేము కంపల్సరీ సీట్ వస్తుంది అని చెప్పకుండా లాంగ్ టర్మ్ చేస్తామంటాం. సో ఈ లాంగ్ టర్మ్ అనే దాన్ని ఏదైతే ఉందో మీరు మీ డబ్బులు వృధా చేసుకొని, అంటే ఇన్స్టిట్యూట్స్ బాగుపడుతుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, కానీ డబ్బులు వృధా చేసుకొని మీరు మీ వయసుకి, అంటే ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో ఎడ్యుకేషన్ మీకు ఒకవేళ ఎంబీబీఎస్ ఇక్కడ చేయాలని ఇక్కడ రాలేకపోతే ఇమ్మీడియట్గా మీకు ఆల్టర్నేట్ ఆప్షన్ లైక్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఎక్స్పైజెడ్ థింగ్స్ ఉన్నాయి, ఇవి చూస్ చేసుకొని మీరు అబ్రాడ్కి వెళ్ళండి, అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని ఫ్రీ పీజీకి కూడా అవకాశం ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తాను. లేదు అది కాకుండా ఇండియాలోనే ఇంకా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఉంది, అవైనా కూడా మీరు వెళ్ళొచ్చు. అది కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంది, మాకు అది అసిస్టెన్స్ తెలియదు, ఎక్కడ తీసుకోవాలి ఆయుర్వేదిక్, హోమియోపతి అంటే అది కూడా మేము ఇక్కడ అంటే మన దగ్గర రావచ్చు, విల్ ప్రాసెస్ ఫర్ దట్ ఆల్సో. సో మీకు ఏ ప్రోగ్రామ్ ఏ డౌట్ ఉన్నా కూడా ఒకవేళ అడ్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక అవేర్నెస్, ఒక మెడికల్ కౌన్సిలింగ్, అసలు వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనే దాని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో మీరు చక్కగా వచ్చి మీ డౌట్స్ నెరవేర్చుకొని మీకు ఎలాంటి సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఉండాలనే దాని గురించి మీరు మనం సంప్రదిస్తే యూ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ ఆల్సో బీ వెరీ హ్యాపీ. తెలుగు స్టూడెంట్స్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మెడిసిన్లో సీట్ వస్తుందా రాదా అన్నటువంటి టెన్షన్, లేదనుకుంటే ఫారెన్లో మెడిసిన్ చేస్తే ఎట్లుంటుంది, ఏమవుతుంది అనేటువంటి అనుమానాలు ఎవరన్నా ఉంటే నివృత్తి చేయడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉన్నానని ప్రదీప్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ ఆఫీస్ వచ్చి కూడా దిల్షునగర్ దగ్గర పీవీటీలో 5th floorలో ఉంది. ఈ కింది నెంబర్లకు మీరు డయల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫిజికల్గా విజిట్ చేసి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అన్న. నమస్తే, థ్యాంక్ యూ.